దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మన ప్రభువును, ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన వందనాలు చెల్లిస్తున్నాను. రాలేనటువంటి వారికి కూడా మరి దేవుడు మరి ఏ ఆటంకాలు వచ్చినాయో, ఏ అభ్యంతరాలు కలిగినాయో, ఏ ఆటంకాలు ఉన్నా, ఏ అభ్యంతరాలు ఉన్నా మీరు తొలగించి నీ సన్నిధికి నాయన తీసుకుని రండి ప్రభువా. మరి నా తండ్రి మీకే స్తోత్రాలు. మేము నడవలసిన మార్గాన్ని మాకు బోధించే దేవుడు కనుక ప్రభువా, మమ్మలను ఆ మార్గాల్లో నడిపించడానికి శక్తివంతుడిగా, బలవంతుడిగా మా యొక్క జీవితాల్లో మీరు ప్రత్యక్షమయ్యారు ప్రభువా. ఎట్టి ప్రత్యక్షతను నా తండ్రి మేము కోల్పోకుండా మరి ఆగిపోయేటువంటి వరంగా కాక సాగిపోయేటువంటి వరంగా సహాయం చేయండి. యేసయ్యా మీకే స్తోత్రాలు. ఇశ్రాయేలీయులు ఆనాడు ఆగిపోయారు, వెనక తిరిగి మళ్ళా మాకు ఐగుప్తు కావాలన్నారు ప్రభువా. కానీ మోషేతో చెప్పారు, మీరు ఆ ప్రజలకు ఆగిపోవద్దు, సాగిపోమని చెప్పి మేము కూడా వెనకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా వదిలిపెట్టి ముందుకు కొనసాగాలి. కనుక అట్టి కృపా భాగ్యం, అట్టి ధన్యత మాకిచ్చి మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించమని మరీ మరొకసారి ఈ యొక్క సన్నిధిని మీరు జ్ఞాపకం చేసుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును, ప్రియరక్షకును అయినటువంటి యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వర్లరా, ఆయన మనల్ని కాపాడినందుకు, ఆయన మనకు ఆయుష్ ఇచ్చినందుకు, మనల్ని రక్షిస్తున్నందుకు, మన అవసరతలను తీరుస్తున్నందుకు, మనకు అనేకమైనటువంటి మేలు చేస్తున్నందుకు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో విడవక మరొక ఆయనని స్తుతించాలి. మనకి ఇచ్చినటువంటి సమయంలో ఈ సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఇప్పటికే మనం సమయాన్ని అంతటిని కూడా వ్యర్థం చేసుకుంటున్నాం. ఈ సమయాన్ని మనం పోగొట్టుకున్నట్లయితే మనం ఎంతో బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే అయ్యో, ఆ సమయాన్ని అంతా నేను దేవునికి ఇవ్వలేకపోయానే అని ఒక దినాన మనం పశ్చాత్తాప పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక మనం అందరము కూడా ఈ సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేయాలి. అయితే నా ప్రియమైనటువంటి వల్ల మనం చాలా బాగా ప్రార్థిస్తాం. ఎలా ప్రార్థిస్తాం? మన ఒంట్లో ఉన్నట్టు యేసు ప్రభు ప్రార్థించారు, చెమట రక్తంగా మారునట్లుగా ప్రార్థించారు. అలాగే మనం కూడా చాలా కష్టపడి మరి చాలా ప్రార్థన చేస్తాం. అయితే అంత ప్రార్థన చేస్తాం, కానీ మరి మనకు పొందుకునే అంత విశ్వాసం ఉండదు. పొందుకునే అంత విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నాం. చూడండి, మరి అందుకే మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడలేకపోతున్నాం. అయ్యో, మరి నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను, కానీ మరి ఎందుకని నేను అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకార్యాన్ని చూడలేకపోతున్నాను అని మనం చాలాసార్లు నిరుత్సాహపడతాం. ఎందుకని పొందుకోలేకపోతున్నాం? అంత బాగా ప్రార్థన చేసి కూడా ఇప్పుడు ఒక ఉద్యోగం లేదు. ఆ ఉద్యోగం లేనప్పుడు చాలా బాగా ప్రార్థన చేస్తున్నాం, చాలా బాగా ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆ ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడని, ఆ ఉద్యోగాన్ని మనం పొందుకుంటాము అని విశ్వాసం అనేటువంటి దాన్ని ఉంచలేకపోతున్నాం. అందుకే మనం ఒక అద్భుత కార్యాన్ని చూడలేకపోతున్నాం. అక్కడ ప్రాజెక్టులు లేవు. ఆ ప్రాజెక్టులు లేనప్పుడు మనకేమవుతుంది? ఉద్యోగం అనుకుంటారు కొంతమంది. మరి ఎందుకని ఆలస్యం అయిపోతా ఉంది, మరి ఇన్ని కాల్స్ అటెండ్ చేసినా నాకు ఉద్యోగం రాలేదు అనుకుంటారు కొంతమంది. కానీ నేను ఉంచవలసినటువంటి విశ్వాసాన్ని ఉంచలేకపోతున్నాను అనేటువంటి మాట మనం గుర్తించలేకపోతున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే చూడండి, మన జీవితాల్లో అద్భుతాలు చూడట్లా. పాలన అమ్మేటువంటి అబ్బాయి పాలను కొలిసి పోస్తాడు. అదేవిధంగా పూలు అమ్మేటువంటి ఆమె మోర ఇంత మోర అంత అని చెప్పి ఆమె ఏం చేస్తుంది? పూలను అమ్ముతుంది. మన ఇల్లు కట్టుకుంటుంటే ఇంటి తలుపులు, కిటికీలు తయారు చేస్తే అటువంటి వాడు అటువంటి వాడు కొలత కొలిచి కిటికీ ఎలా పెట్టాలో అని చెప్పి, తలుపులు కొలత కొలిచి ఎలా పెట్టాలో అని చెప్పి తయారు చేస్తారు.
బట్టలు కుట్టేటువంటి వారు కూడా మన దగ్గర కొలతలు కొలిచిన తర్వాతే బట్టలు కుడతారు. ప్రతి వస్తువు మరి దాని కొలత ద్వారానే, దాని యొక్క సైజు ద్వారానే తెలవబడతా ఉంది. అయితే ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కొలతలు మారు. కిలో అంటే కిలో, లీటర్ అంటే లీటరు, అడుగు అంటే అడుగు, అరడుగు అంటే అరడుగు. అయితే ఈ రీతిగా ఎక్కడికి వెళ్ళినా ఏ కొలతలు మారట్లేదు. మన ప్రభు కూడా మనల్ని కొలుస్తాడు. ఏం కొలుస్తాడు? మనలో విశ్వాస పరిమాణం ఎంత ఉందో చూడాలని చెప్పి ఆయన కొలుస్తాడు. దాన్ని కొలవకుండా ఆ పరిమాణాన్ని చూడలేరు కదా. దాని పరిమాణం గుర్తించడం చాలా కష్టం కనుక దేవుడు మన విశ్వాస పరిమాణాన్ని దేనితో కొలుస్తాడు అంటే మన గుమ్మడికాయతో కాదు, సొరకాయతో కాదు. దేనితో కొలుస్తాడు? ఆవగింజతో కొలుస్తాడు. అవును నా ప్రియమైన వాళ్ళారా, ఆవగింజ చాలా చిన్నది కనుకనే మనం ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కనుకనే ఆయన ఏం చేశారు? అద్భుతాలు మన జీవితంలో చెయ్యల. మరి మనం అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే ప్రియమైనటువంటి వాళ్ళ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చదువుతాను ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు మరి ఇశ్రాయేలును ముట్టకుండు నిమిత్తం అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించిన. 29 చూస్తే విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తులు అలా చూచి మునిగిపోయారు. చూడండి, ఇక్కడ విశ్వాసాన్ని బట్టి వారు ఏం చేశారంట? ఎర్ర సముద్రంలో మరి నడిచారంట. ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయబడి అక్కడ నీళ్లను బొడగ పెట్టాడు. వారు పొడి నేల మీద నడిచినట్లు సముద్రంలో పడి నడిచిపోయారు. ఐగుప్తీయులు అలా చెయ్యాలని చూశారు, కానీ వారు చేయలేకపోయారు. విశ్వాసం ద్వారా రాజులను జయించారు, నీతి కార్యాలను జరిగించారు. విశ్వాసం ద్వారా వాగ్దానాలు పొందారు. సింహపు నోళ్లను మోయించబడ్డాయి. విశ్వాసం ద్వారా సింహపు నోళ్లు మూసారు. సడలనేటువంటి విశ్వాసం మనకుంటే నా ప్రియమైనటువంటి వల్ల మన ముందు నరకమే తలదించుకుంటుంది. సడలన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. మన విశ్వాసం స్థిరముగా ఉండాలి. మన విశ్వాసం సంపూర్ణమైనదిగా ఉండాలి. ఇది అవుతుందా అవుదా అని కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఇక్కడ చూస్తే విశ్వాసాన్ని బట్టి అబ్రహాము ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు? 25 సంవత్సరాలు నిరీక్షించాడు. ఆ 25 సంవత్సరాలు విశ్వాసాన్ని బట్టి అబ్రహాము నిరీక్షించినప్పుడు ఆ యొక్క వాగ్దాన ఫలితం పొందుకున్నాడు. అది ఏంటి వాగ్దాన ఫలితం? ఆయనకు ఒక కుమారుడు ఇవ్వబడ్డాడు. అట్లాగే విశ్వాసం పట్టి దావీదు 13 సంవత్సరాలు నిరీక్షించినప్పుడు దావీదు సింహాసనాన్ని పొందుకున్నాడు. అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించిన ఫలితంగా అతనికి వాగ్దాన పుత్రుడు కలిగాడు. ఆ వాగ్దాన పుత్రుడిని పొందుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి దావీదు 13 సంవత్సరాలు నిరీక్షించినప్పుడు సింహాసనాన్ని పొందుకున్నాడు. అలాగే యోసేపును చూచినప్పుడు ఆయన విశ్వాసాన్ని బట్టి 13 సంవత్సరాలు ఓపికతో కనిపెట్టుకుంటే తన యొక్క కళ మరి సాకారం చేయబడింది. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాసం ఉంచగలిగితే మనం ఏం చేయగలుగుతాం? అద్భుతాలు
మనం ఏం చూస్తాం? అద్భుతాలు చూస్తాం. యేసయ్య ఒక వ్యక్తిలో సంపూర్ణమైన విశ్వాసాన్ని చూడాలని ఆశపడ్డాడు. అయినప్పటికీ కూడా అసంపూర్ణమైన విశ్వాసం ద్వారా అయినా సరే మన కుటుంబాల్లో అద్భుతం చేయాలని అనుకుంటాడు. అక్కడ చూస్తే దేవుని యొక్క లేఖనంలో, దేవుని యొక్క గ్రంథంలో యేసు ప్రభు దగ్గరికి యాయూరు అని ఒక సమాజ మందిరపు అధికారి పరుగున వచ్చి యేసయ్య పాదాల మీద పడి, యేసయ్యా, యేసయ్యా, నా కూతురు చావు బతుకుల మధ్య ఉంది, ఒక్కసారి వచ్చి మరి నా 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 కూతురు యొక్క తల మీద చేతులుంచి ప్రార్థన చేసి, నువ్వు ప్రార్థన చేస్తే నా కూతురికి స్వస్థత వస్తుంది అని వేడుకున్నాడు. యేసయ్య ఆ యాయూరు యొక్క ఆ సమాజ మందిరపు ఆ అధికారి యొక్క మరి బాధను, వేదనను చూశాడు. చూసి యేసయ్య వారి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. వెళ్దాం పదాని యేసయ్య చెప్తా ఉండగానే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మార్గం మధ్యంలో వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు ఎవరొచ్చారు? అక్కడ ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. అవును నా ప్రియమైన వాళ్ళరా, వారింటికి వెళ్తా ఉండగానే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వచ్చింది. ఆ వచ్చి ఆయన యొక్క మరి దేన్ని ముట్టుకుంది? ఆ చొక్కాని ముట్టుకుంది. అలాగే నా ప్రియమైన వాళ్ళరా, అయితే అప్పుడు దేవుడు యేసు ప్రభు మరి వెళ్తా యాయూరు వైపు చూసినప్పుడు అతనిలో బాధ, అతనిలో వేదన తప్ప విశ్వాసం కనపడలా. ఇప్పుడు శతాధిపతిలో ఉన్నటువంటి సంపూర్ణమైన విశ్వాసాన్ని ఈ సమాజ మందిరపు అధికారులు చూడాలనుకున్నాడు యేసయ్య. శతాధిపతిలో ఉన్న సంపూర్ణమైన విశ్వాసం ఎలాంటిది? యేసయ్య, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు పక్షవాతంతో ఉన్నాడు, స్వస్థత పొందుకుంటాడు అని సంపూర్ణమైన విశ్వాసంతో యేసయ్య దగ్గర పలికాడు. ఆ దాసుడు ఆ దాసుని స్వస్థపరిచాడు. అదే విశ్వాసం సమాజ మందిరపు అధికారిలో కనపడల యేసయ్యకి. వేదన, దుఃఖము తప్ప అతనిలో విశ్వాసం లేదు. అలాగే మనం కూడా వేదన పడతాం, దుఃఖపడతాం తప్ప మనలో విశ్వాసము ఉండదు. ఇక్కడ ఎవరు మాట్లాడారు? నా ప్రియమైనటువంటి వాళ్ళుగా మరి సమాజ మందిరపు అధికారి చూడండి, విశ్వాసాన్ని, ఆయనలో సంపూర్ణమైన విశ్వాసం లేదు. శతాధిపతిలో ఉన్నటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఎలాంటిదంటే, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాడు. అలాగే ఆయన దాసుడు స్వస్థపరచబడ్డాడు. మనము అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? యేసయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా రోగం తీసివేయబడుతుంది, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా వేదన తీసివేయబడుతుంది, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా పరిస్థితులు మార్చబడతాయి, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, మా కుటుంబంలో సమాధానం కలుగుతుంది అని యేసయ్యని నువ్వు మాట మాత్రం సెలవి అని ఆయన మాట కొరకు కనిపెట్టుకుని, ఆయన మాట యందు విశ్వాసం ఉంచి ఆ మాట కోసం ఎదురు చూస్తున్నామా? కానీ ఇతను తీసుకొని పోతున్నాడు, కానీ ఇతనిలో యాయిర్లో విశ్వాసం లేదు. అలాగే మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం, కానీ మనలో కూడా విశ్వాసం కనపడదు. మనలో కూడా వేదన, దుఃఖం, శ్రమ తప్ప మనకి ఏది కూడా అక్కడ కనపడదు. యేసు ప్రభు వెళ్తూ కూడా సడన్ గా ఆగిపోయాడంట. ఇక్కడ రక్తస్రావపు స్త్రీ అంటే, ఎవరో నన్ను ముట్టారు అన్నాడు. వెంటనే పేతురు అన్నాడు, నీ చుట్టూ అనేక మంది ఉన్నారు, ఎవరు నిన్ను ముట్టారు అనేది మేము ఎలా చెప్పగలుగుతాం అన్నారు. అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటారు? నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. అప్పుడు యేసయ్య ఆ జన సమూహం అన్నప్పుడు ఆ జన సమూహంలో నుండి
ఒక స్త్రీ ఏం చేసిందంటే బయటకు వచ్చి యేసయ్య నేనే నిన్ను ముట్టానంది. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ముట్టుకున్నా అంటే, ఆమె ఎందుకు ముట్టుకుంది? ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావపు వ్యాధితో బాధపడుతోంది. అనేక మంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయినా ఆమెకి ఆ యొక్క రోగం నుంచి విడుదల రాలా. డబ్బంతా ఖర్చయిపోయింది. డాక్టర్లు ఎవరు కూడా బాగు చేయలేకపోయారు. యేసయ్యకి నా బాధ చెప్పుకుంటే నన్ను బాగు చేస్తాడు అని చెప్పి యేసయ్య దగ్గరకొచ్చింది. ఆ జన సమూహంలో ఆమె అంటుంది, నీ చుట్టూ అనేక మంది ప్రజలున్నారు. ఆ జన సమూహంలో నీతో మాట్లాడటానికి నాకు వీలు కాదు. అందుకనే నేను నీ వస్త్రపు చెంగు ముట్టుకున్నాను అంటుంది. చూడండి, ఆ వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆ 12 సంవత్సరాల నుండి కలిగినటువంటి రక్తస్రావం ఆగిపోయింది. అయితే యేసయ్య మరి ఆమెతో ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. కుమారి, ధైర్యం కలదానివై వెళ్ళు అంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రక్తస్రావపు స్త్రీలో, రోగం కలిగిన స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉందా? ఆ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉందా? వీరిద్దరిలో ఎలాంటి విశ్వాసం ఉంది? సంపూర్ణమైన విశ్వాసం. తప్పక నువ్వు మాటిస్తే మరి మా 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 దాసుడు బాగు చేయబడతాడు అన్నాడు. ఈ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటేనే నాకు మరి స్వస్థత అనేటువంటిది కలుగుతుందని సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంది. కానీ యాయూరులో అటువంటి విశ్వాసం లేదు. రా, మా ఇంటికి వచ్చి చేతులుంచి నా కుమార్తె మీద చేతులుంచి ప్రార్థన చేయి, మరి ఆమె బాగుపడుతుంది. ఆమె మరణపు పరిస్థితిలో ఉంది. ఆమె పోతా ఉంది, మరణమయ్యే పరిస్థితిలో ఉంది అని అడుగుతాడు. యేసయ్యని రమ్మంటాడు, యేసయ్యతో నడుస్తూ ఉంటాడు. కానీ అతనిలో ఒక శోధన, ఒక శ్రమ, ఒక వేదన, ఒక దుఃఖం కనపడతా ఉంది. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? ఆయనలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు. అలాగే మనలో కూడా ప్రతి విషయంలో కూడా మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేకుండా ఉంటున్నాం. సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా యేసుప్రభు ఏం చేశారు? యాయీరు ఇంటికి బయలుదేరారు. అలాగే మనలో కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఆయన ఒక మాట ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తును అని దేవుని లేఖనం సెలవిచ్చినట్లుగా నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఆయన యొక్క మాటను పంపే ఆయన బాగు చేసే దేవుడై ఉండగా ఆయన మాట ద్వారా అనేక స్వస్థతలు, అనేక అద్భుతాలు, అనేక విడుదలలు కలుగుతూ ఉంటుండగా మనలో ఆ సమస్యల గురించి భయము, బాధ తప్పితే మనకి అది సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అనుకుంటాడు యాయీరు, ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాల నుంచి తను బాధపడుతూ యేసయ్య దగ్గరకు వచ్చి వస్త్రపు చెంగు ముడితేనే నాకు స్వస్థత వచ్చిందని చెప్పింది కదా. నా కుమార్తె కూడా 12 సంవత్సరాల నుండి బాధపడుతూ ఉంది. నా కుమార్తె కూడా 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. అలాగే నా కుమార్తెను కూడా నేను ఆ రక్తస్రావం కలిగిన స్త్రీలాగా అనేక మంది డాక్టర్లకు చూపించాను కదా, అనేక మంది డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్ళాను కదా, బాగుపడలేదు కదా. మరి యేసయ్య బాగు చేస్తాడని విశ్వాసం ఆ యాయీరులో కలిగింది. ఎప్పుడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క సాక్ష్యం వినిన తర్వాత యేసుప్రభు అంటారు కదా, ఏమంటారు? ఎవరో మరి
నా వస్త్రపు చెంగు ముట్టారు అంటారు. వీళ్ళేమంటారు, ఇంతమంది ప్రజలలో ఎవరు ముట్టారో మాకు తెలియదు కదా అంటే, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అన్నప్పుడు ఆమె బయటకొస్తది. బయటకొచ్చి ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు యాయూరికి కూడా విశ్వాసం కలిగింది. తన కుమార్తె కూడా బాగవుతుంది అనేటువంటి విశ్వాసం ఆయనకి కలిగింది. ఆ విశ్వాసం ఎలా ఉంది? అది తారస్థాయికి చేరుకుంది. ఇంతలోకి ఒకతను వచ్చి అంటాడు, ఏమంటాడు యాగిరు, యేసయ్యని ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పి చెప్తాడు. యాగిరిలో అప్పుడు అతను ఎప్పుడైతే వచ్చి నువ్వు యేసయ్యని ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్తాడు, అప్పుడు యాగిరిలో ఉన్న విశ్వాసం పోయింది. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు యాయిరుతో, విశ్వాసం మాత్రం ఉంచు అని యేసు ప్రభు చెప్తున్నాడు. చూడండి, మనం విశ్వాసం ఉంచేటువంటి సమయాల్లో కూడా మరి అపవాది ఎవరి రూపంలో అయినా వచ్చి ఏదో ఒకటి ఆటంకం కలిగిస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? సన్నగిలిపోతాం. ఈ శ్రమ నుంచి మనం విడిపించబడతామా? ఇది బాగయ్యే పరిస్థితేనా అని ఆ విశ్వాసంలో సన్నగిలిపోతాం. అక్కడ యాయిరును చూచి యేసు ప్రభు అంటాడు, విశ్వాసం మాత్రం ఉంచు. అలాగే మనం కూడా విశ్వాసం మాత్రమే ఉంచాలి. చూడండి, యాయిరు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా ఏడుస్తున్నారు. ఏడుస్తున్నటువంటి వారిని చూచి యేసయ్య అంటారు, వారందరినీ పంపేయి అని యాయిరుతో చెప్పినప్పుడు యాయిరు ఏం చేస్తాడు? అందరినీ పంపివేస్తాడు. యేసయ్య అంటాడు, చిన్నదాన్న లే అన్నయ్య ఆమెను అడిగినప్పుడు ఆమె లేచి నడిచింది. నా ప్రియమైన వాళ్ళరా, ఆమె లేచి నడిచింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఒక మాటే కదా ఆయన అయితే యేసయ్య మరి అద్భుతాలు, మార్పులు రావాలని, మారాలని, స్వస్థత కావాలని, ఉద్యోగం కావాలని ఆశ కలిగి ఉన్న మనలను శతాధిపతి వలె, యాయూరు వలె, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వలె మనం సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే యేసయ్య అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు చేసి మన దగ్గరకు వచ్చి అక్కడ యాయిరు యొక్క కుమార్తెను మరి అందరూ ఏడుస్తా ఉంటే ఏమంటాడు? మీరందరినీ బయటికి పంపించేయి అని చెప్పి చిన్నదాన్న లెమ్మని చెప్పినప్పుడు ఆమె లేచి నడిచింది. ఆ రీతిగా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి యేసయ్య మరి సంపూర్ణ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే అద్భుతాలు చేస్తాడు. మన దగ్గరికి వచ్చి మన చేయి పట్టుకుని నడిపించి మన బ్రతుకులో అద్భుతాలను చేసే దేవుడుగా ఉంటున్నాడు. అది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అది కుదరదన్నారా? ఎక్కడ ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం రాలేదా? అలాగే మరి మనకి దుఃఖం, వేదన, కన్నీళ్ళు తప్ప ఏమీ కనపట్టలేదా? మరి మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? మనం ఎలాంటి విశ్వాసం మనలో ఉంది అని మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకుంటే మనలో సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే ఏం చేస్తాడు? మరి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రభువా నాకు ఇది అసాధ్యం అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తాడు. సంపూర్ణమైన విశ్వాసాన్ని బట్టి మనకి సమస్య వచ్చినప్పుడు సమస్య ఎంత గొప్పదో దేవునికి చెప్పొద్దు, కానీ దేవుడు ఎంత గొప్పవాడో సమస్యకు చెప్పాలి. అది
మన దేవుడు సమస్య ఎంత గొప్పదో మనం దేవుని దగ్గర చెప్పొద్దు, కానీ ఈ సమస్యకి ఏమని చెప్పాలి? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, నా దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అని చెప్పి సమస్యకి దేవుని యొక్క శక్తిని గురించి మనం చెప్పాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అవును నా ప్రియమైన వాళ్ళరా. అయితే చూడండి, మనం ఏం చేస్తాం? మనం బలహీనతలతో ఉన్నాం ప్రభువా అంటాం, కానీ బలవంతునిగా బ్రతకటానికి నా శక్తి కావాలి ప్రభువా అని చెప్పి దేవుణ్ణి అడగాలి. మనం దేవునికి లోబడి పూర్తిగా ఎట్లా లోబడాలి? పూర్తిగా లోబడి ఉన్నట్లయితే, మనం దేవునికి పూర్తిగా సమర్పించుకున్నట్లయితే, మన సమస్యకు దేవుడు ఎంత గొప్పవాడో అని మనం తెలియచేసినట్లయితే, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితాలకి భయం ఉండదు, మన జీవితాల్లో నష్టం ఉండదు, మన జీవితాల్లో చింత ఉండదు, మన జీవితాల్లో సిగ్గుగా ఉండదు. అయితే మనం ఇంకా సంపూర్ణమైన విశ్వాసం లేకుండా మన యొక్క బ్రతుకులో అద్భుత ఆశ్చర్యకర కార్యాలను మనం చూడకుండా ఉన్నామా? మరి మనం మార్పు చెందలేదా? మనం మారాలని మనం అనుకున్నట్లయితే, మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఎవరెవరు చెప్పానో మరలా చెప్తున్నానని అనుకోవద్దు. ఎవరెవరు సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచారు? మరి చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటి సంపూర్ణ విశ్వాసం మనలో ఉండాలి. శతాధిపతి యాయిరు వలె, మరి ఆ రక్తస్రావపు స్త్రీ వలె. అప్పుడు అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే మనం చేయి పట్టుకుని నడిపిస్తాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. కనుక మనం అటు దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక మనం ఎంతగా ప్రార్థిస్తామో, అబ్బో చాలా దుఃఖంతో ప్రార్థిస్తాం, చాలా బాధతో ప్రార్థిస్తాం, కానీ దాన్ని పొందుకునే అంత విశ్వాసం మన దగ్గర ఉండదు. ఏ సమస్య కొరకైనా దుఃఖంతో, బాధతో, కన్నీళ్ళు విడుస్తూ మరి ప్రార్థిస్తాం, కానీ దాన్ని పొందుకునే అంత విశ్వాసం మన దగ్గర లేదు. కనుక అట్టి విశ్వాసం నాకు కావాలి ప్రభు. యాయిరు వలె, శతాధిపతి వలె, ఆయా రక్తస్రావం కలిగిన స్త్రీ వలె సంపూర్ణమైన విశ్వాసంతో నేను బ్రతకాలి. ఎందుకంటే శతాధిపతి మాట మాత్రం సెలవిమన్నాను, అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ వస్త్రప్యం ముట్టుకుంటే చాలనుకుంది. యాయిరు నా ఇంటికి రా అని అడిగాడు. అతనిలో సంపూర్ణమైన విశ్వాసం ఎప్పుడు వచ్చింది? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క సాక్ష్యాన్ని విన్నాక. మరి ఈలోపు అపవాదం చేత అడ్డు పెట్టినప్పటికీ కూడా యేసు ప్రభు విశ్వాసం ఉంచుకున్నాడు. అలా మనం ఎదుర్కొంటున్నట్లయితే, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే, మనం బయటికి వచ్చి సంపూర్ణ విశ్వాసంతో నడవగలిగినట్లయితే దేవుడు మన చేయి పట్టుకుని నడిపిస్తాడు, మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడి ఈ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభర్తి చేయను గాక. ప్రభువా పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభా, నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాను. సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మాలో పెట్టండి ప్రభా. ఆ విశ్వాసం అదే విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా మీరు కార్యాలు చేయటానికి సిద్ధపడుతూ ఉంటుండగా మేము ఆ సమస్య వైపే చూస్తున్నామేమో, కానీ నీ వైపు చూడలా. ఆ సమస్యకి చెప్పాలి మేము మా దేవుడు గొప్పవాడని. మా దేవుడు గొప్పవాడు కనుక ఆ సమస్య నువ్వెంత, ఓ రోగమా నీవెంత, ఓ బాధ నీవెంత, మా ఆర్థిక పరిస్థితుల నీవెంత అని చెప్పగలిగినటువంటి విశ్వాసం మాకు ఉండాలి. అట్టి విశ్వాసంలో మమ్మలను నడిపించండి ప్రభువా. ఇప్పటి వరకు ఎలా ఉన్నామో, కానీ ఈ జీవితాన్ని వదిలిపెట్టి మేము ఆ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి జీవితంలోకి మేము నడవాలి యేసయ్యా. ఎంతకాలం ఉంటాం ప్రభు ఈ రీతిగా? మేము ఎంతకాలం ఈ భక్తిని చేస్తున్నామో యేసయ్యా, నీ యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేనటువంటి భక్తిని మేము చేస్తూ ఉంటే మీరు మమ్మల్ని చూసి ఆనందించరు కనుక దయతో క్షమించి అట్టి విశ్వాసం కలిగినటువంటి భక్తిలోకి మమ్మల్ని నడిపించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు.
మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.